హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్డి గేర్ ప్రో తెలుగు. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ మిషన్ గురించి మాట్లాడుకుందాం. అదే కుబోటా U36S మినీ ఎక్స్కవేటర్. కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఈ మిషన్కి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అసలు ఈ చిన్న మిషన్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. ఈ మిషన్లో ఎస్పెషల్లీ నాకు నచ్చిన బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే జీరో టైల్ స్వింగ్. అంటే మీరు మిషన్ని రొటేట్ చేసినప్పుడు బాడీ అనేది ట్రాక్ బయటకు రాదు. దానివల్ల గోడలు కానీ ఏదో ఇరుకైన సందులో వర్క్ చేస్తున్నప్పుడు మిషన్ బాడీ అనేది సేఫ్గా ఉంటుంది. డ్యామేజ్ అనేది అవ్వకుండా ఆపరేటర్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక పనితీరు విషయానికి వస్తే దీని మ్యాక్సిమం డిగ్గింగ్ డెప్త్ సుమారు 9 అడుగులకు పైగా ఉంటుంది. దీని హైడ్రాలిక్ సిస్టమ్ చాలా స్మూత్గా ఉంటుంది. అందుకే బకెట్తో మట్టి తీయడం లేదా రాళ్ళు పగలగొట్టడం, రాక్ బ్రేకింగ్ ఆపరేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. దీని ఆపరేటింగ్ వెయిట్ సుమారు 3 టన్నులు ఉంటుంది. అందుకే దీనికి మంచి స్టెబిలిటీ. ఆపరేటర్ కంఫర్ట్ కోసం ఇందులో డిజిటల్ ప్యానెల్ అయితే ఇచ్చారు. ఇందులో ఫీచర్స్, టెంపరేచర్స్ మరియు సర్వీస్ అలర్ట్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఇక మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్. దీన్ని సైడ్ డోర్స్ ఓపెన్ చేస్తే అన్ని ఫిల్టర్స్ మరియు ఇంజన్ పార్ట్స్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో డైలీ చెకప్స్కి టైం అస్సలు వేస్ట్ అవ్వదు. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్న మిషన్ అయితే ఇది నేను గచ్చిబౌలిలోని నానక్రామ్గూడలో షూట్ చేసిన వీడియో. సో ఈ మిషన్ ప్రజెంట్ యూజ్ చేసే పర్పస్ ఏంటి అంటే ఈ ఓనర్ అయితే ఇక్కడ పక్కనున్న శాండ్ బిజినెస్ చేస్తున్నారు. సో దానికోసం లోడింగ్ పర్పస్లో వాళ్ళకి లేబర్ షార్టేజ్ అయితే ఉంది మార్కెట్లో. సో అందువల్ల ఈ మిషన్ ఒక 1 year బ్యాక్ పర్చేస్ చేసి రెగ్యులర్గా అరౌండ్ 3 to 6 hours అయితే యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ మిషన్ అయితే 500 వర్కింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మిషన్కి 2 times సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందో ఒక చిన్న ట్రయల్ వేసి అయితే ఈ వీడియోలో చెక్ చేద్దాం. మళ్ళీ మనం ఏమేం పాయింట్స్ అబ్జర్వ్ చేసినాం అనేది నేను ఈ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా శాండ్ పర్పస్లో యూజ్ చేస్తున్నారని. సో అందుకోసమే ఈ శాండ్ బకెట్ అయితే వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు. ఇక్కడ కేకే ఎంటర్ప్రైజెస్ అనే ఎంటర్ప్రైజెస్ నుంచి 42 inches బకెట్ అరౌండ్ 27,000 to 35,000 మధ్యలో అయితే ఇలాంటి బకెట్ అయితే మనం ఆఫ్టర్ మార్కెట్ తయారు చేయించుకోవచ్చు. ఓన్లీ ఫర్ శాండ్ లోడింగ్ ఆర్ ఎనీ అదర్ డస్ట్ లోడింగ్. ఈ మిషన్లో అయితే AI ఆటో ఐడల్ అయితే ఉంది. ఈ మిషన్ మనం లివర్ ఏదైతే ఉందో ఆపరేటర్ ఆ జాయ్స్టిక్ లివర్ని అరౌండ్ 5 seconds హోల్డ్ చేసి దాన్ని ఆపరేషన్ చేయకపోతే కనుక ఎంత హై RPMలో ఉన్న మిషన్ మాత్రం న్యూట్రల్లోకి అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో అదే ఆటో ఐడల్ మెకానిజం. ఈ మిషన్ యొక్క ఆపరేటింగ్ వెయిట్ చూస్తే మాత్రం 3.3 ton అయితే ఉంది. అండ్ ఆల్సో దీంట్లో కుబోటా 3 cylinder ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ ఈ మిషన్ యొక్క డీజిల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం 41 liters కెపాసిటీ అయితే సింగిల్ ట్యాంక్లో వస్తుంది. ఈ మిషన్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ మిషన్ గంటకి సుమారుగా 2.25 to 3 liters డీజిల్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది, డిపెండింగ్ అపాన్ ద లోడ్. స్పెషల్లీ నేను ఈ మిషన్ అయితే శాండ్ అప్లికేషన్లో 4 to 5 times యూజ్ చేశాను. అరౌండ్ 36 tons శాండ్ అన్లోడ్ చేయడానికి అయితే 24 minutesలో అన్లోడ్ చేయడం జరిగింది. అరౌండ్ 1 liter డీజిల్ అయితే కన్జ్యూమ్ చేసుకుంది. ఈ మిషన్ యొక్క స్వింగ్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 1 minute 6 times రొటేట్ అవ్వగలదు. శాండ్ బకెట్ లోడ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం మనం కేజీలో చూసుకుంటే అరౌండ్ 400 to 600 kg అయితే ఈచ్ స్పూన్లో పిక్ చేసి లోడ్ చేయగలదు.
ఈ మిషన్ పైన వారంటీ చూసుకుంటే మాత్రం ఈ మిషన్ స్టాండర్డ్ వారంటీ 2 ఇయర్స్ లేదా 2000 వర్కింగ్ అవర్స్ అయితే వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చివరిగా చెప్పాలంటే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్, పైప్ లైన్ వర్క్స్ లేదా ప్లాంటేషన్ పనులకి ఈ కుబోటా U36S ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు. దీని ధర సుమారు 26 లక్షల నుంచి 28,50,000 మధ్యలో ఉండొచ్చు. మీ ఏరియా డీలర్ని బట్టి ఆన్ రోడ్ ప్రైస్ మాత్రం మారుతుంది. ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేసి హెవీ డ్యూటీ మిషనరీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.